వృశ్చిక రాశి వారికి మార్చి నెల 2025 ఈ నెల అంతా కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి అంటే తెల్లవారేసరికి మీరు కోటీశ్వరులు అయిపోతారు, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాసి పెట్టుకోండి ఇదే జరిగేది, అలాంటి మాటలు ఏమీ ఉండవండి. ఎవరు రాత్రి మీద కోటీశ్వరులు అయిపోయే పరిస్థితి ఉండదండి. చేత అటువంటి మాటలు ఏమీ ఉండవు. అలాగే ఇన్ని గ్రహాలు బాగలేదు కాబట్టి మీకు ఏదో ప్రమాదం పిడికొచ్చి నెత్తిమే పడిపోతుంది అన్నట్టు, ఏదో సునామీ వచ్చేస్తుంది అన్నట్టు, భూకంపం వచ్చేస్తుంది అన్నట్టుగా మిమ్మల్ని భయపెట్టేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఏమి ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మేము చెప్తాము. అంతకు మించి ఒక మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడము. దానికి రెమెడీస్ ఏం చేయాలని చెప్తూ ఉంటాము. ఈ రెమెడీస్ కూడా కేవలం తాత్కాలికమే అవుతాయండి, గోచారానికి సంబంధించినటువంటివి. మీకు ఒరిజినల్ మంచి మీ వ్యక్తిగత జాతకం రాసుకుంటే, వ్యక్తిగత జాతకం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 830 కోట్ల జనాభాకి ఎవరి జాతకము వారిదే. 2 నిమిషాలు 3 నిమిషాలలో పుట్టినటువంటి కవల పిల్లల యొక్క జాతకాలు కూడా వేరువేరుగానే ఉంటాయి. స్థూలంగా చూస్తే ఒకలాగే ఉంటాయి, ఏమీ తెలియదు. కానీ సూక్ష్మంగా వెళితే చతుష్టత్యంశ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ ఇద్దరిలో ఒకటి ఎందుకు ధనవంతుడిగా బతుకుతున్నాడు, ఒకటి పేదవాడిగా ఎందుకు బతుకుతున్నాడు, ఒకడు విద్యావంతుడిగా ఎందుకున్నాడు, ఒకడికి అసలు చదువు ఎక్కట్లేదు, ఎందుకు ఎక్కట్లేదు, ఇవన్నీ తెలియాలంటే మనం చతుష్టత్యంశ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధమైన అంచేత సశాస్త్రీయమైన పద్ధతిలో ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకే చెప్పుకుందాం. వ్యక్తిగత జాతకంలో ఇవన్నీ తేల్తాయండి. ఇవి కేవలం తాత్కాలికము. వీటి రెమెడీస్ కూడా ఇంచుమించుగా అట్లాగే ఉంటాయి. అవి వాటికి ఖచ్చితమైనటువంటి రెమెడీస్ చేసుకుని తీరాలి. కొన్ని అంతే జాతకరీత్యా ఉన్నటువంటి వాటికి మీరు చాలాసార్లు మీ అందరికీ కూడా జరిగే ఉంటాయి. బాలారిష్టాలని చిన్నప్పుడు పుట్టినప్పుడు నక్షత్రం బాగాలేదు, ఇవన్నీ ఖచ్చితంగా చేసుకు తీరాల్సినవి. ఇవి చాలా టెంపరీ, చాలా చిన్నగానే ఉంటాయి. సరే, ఇకపోతే మనకి ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అని అంటారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి స్థానం. శని భగవానుడు ముఖ్యంగా 5 రాసుల్లో ఏంటంటే ఏళ్ళనాడు శని అని చెప్పేసి 3 రాసుల్లో సంచారం చేసేటప్పుడు, అలాగే 4వ స్థానంలోను 8వ స్థానంలోను అష్టమ అంటారు దీన్ని, ఆ స్థానాల్లో సంచరించేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. అంచేత ఈ శని భగవానుడి యొక్క ఇబ్బంది అంటే 4వ స్థానం మనకి తల్లిగారి విషయంలోను, విద్య విషయంలోను, భూమి గృహాలకు సంబంధించినటువంటి విషయాల్లోను, వాహన విషయంలోను, ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా 4వ స్థానం కాబట్టి ఆ విషయాలన్నింటిలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు శని భగవానుడు. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 4, 5 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈయన 4, 5 స్థానాల్లో ఇక్కడ 14 రోజులు, 5వ స్థానంలో 16 రోజులు సంచారం చేస్తున్నారు. ఇక్కడ 4వ స్థానంలో కానీ 5వ స్థానంలో కానీ శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఈ రవి వల్ల ఏంటంటే ఆరోగ్య విషయంలో ముందు ప్రధానంగా కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి 2 చోట్ల కూడా. అంటే ఆయన సంచరించేటటువంటి 2 రాసుల్లో సంచరించేటప్పుడు కూడా ఈ 14 రోజులు, ఆ 16 రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో చిన్నపాటి దగ్గు, జ్వరము, రొంప ఇట్లాంటి చిన్న మైనర్స్ ఏవో ఉంటాయి. అవన్నీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే 4వ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఈ భూమికి గృహానికి ఈ తల్లి గారి ఆరోగ్య విషయంలో వీటన్నిటిలోనూ కొన్ని ఇబ్బందులు కలిగేస్తే, 5వ స్థానంలో సంచరించేటటువంటి 16 రోజులు పిల్లలకు సంబంధించి విద్య విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే వారి యొక్క స్నేహాలు, చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటి వాటిల్లో ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటాడు 5వ స్థానంలో సంచరించే 16 రోజులు. ఈ విధంగా రవి యొక్క ప్రభావం ఉంటుంది. ఇకపోతే రాహు యొక్క సంచారం 5వ స్థానంలో, ఆయన కూడా పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. పిల్లల మీదే, చదువు మీద వారికి శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, గాయాలు తగిలించుకోవటము, ఇవన్నీ పిల్లల మీద చెడు స్నేహాలు చేయటము లాంటివన్నీ 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక 5వ స్థానంలోనే బుధుని యొక్క సంచారము జరుగుతోంది. అయితే ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మనకు యోగకారకంగానే అవుతూ ఉన్నారు ఆయన. అక్కడ మనకు ఏంటంటే వీరు ఎవరైతే మనకి ఈ పిల్లలు, ఉద్యోగము, గృహము వీటి మీద వీళ్ళందరూ చెడు ప్రభావం చూపిస్తూ ఉంటే ఈ రవి, ఈ శని దుష్ప్రభావం చూపిస్తున్నారో అక్కడ తద్భిన్నమైనటువంటి ఫలితాన్ని ఈ బుధుని వల్ల మనకి అంటే మంచి ఫలితాలన్నీ కూడా మనకి
కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉన్నారు, కానీ ఆయన కూడా వక్రగతిలో ఉన్నారు. కాబట్టి శుక్రుని వల్ల కూడా మనకి మంచి ఫలితాలే కలుగుతున్నాయి. పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఆయన ముందు తోస్తూ ఉంటారు. అలాగే వక్రగతి మీరు పరిగణలో తీసుకున్నప్పటికీ కూడా గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇట్లాంటివి, తల్లిగారి ఆరోగ్యం బాడు, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా శుక్ర భగవానుడు అనుకూలంగానే ఉన్నారు. సంగీతం, సాహిత్యాలు, ఇట్లాంటి లలిత కళల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉన్నారు ఆయన. అలాగే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా కొంచెం అనుకూలంగానే ఉంటారు. ఇకపోతే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో గురువు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటారు ఆయన. ముఖ్యంగా వివాహం కానిటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ పెళ్లి సంబంధం కుదరటము, పిల్ల నచ్చిందని చెప్పటము, లేకపోతే నిశ్చితార్థం తాంబూలాలు తీసుకోవటము, కొంతమందికి వివాహం జరగటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే మనతో పాటుగా కొంత పెట్టుబడి పెట్టి భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి మనకి మంచి అండర్స్టాండింగ్స్ ఉండటం. అలాగే వీరి యొక్క ఈ వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం, ప్రేమానురాగాలు ఇవన్నీ ఉండటం, ప్రజ్వరిల్లటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గురువు యొక్క ప్రభావం వల్ల ఇంత చక్కటి ఫలితాలన్నీ కూడా గురువు గారు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 8వ, 9వ స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ 8వ, 9వ స్థానాల్లో కుజుని యొక్క ప్రభావం కూడా ఏమంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి కనబడవండి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని దుర్వార్తలు వినవలసి రావచ్చు, కొంతమందికి పరాభవం, అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో ఒక 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజుల మాట పెద్ద పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదుగా, తీసుకోవాల్సిందే, తప్పదండి. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా కొంచెం సౌఖ్యం తగ్గటము, దేవుడి మీద భక్తి నిలబడకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మాటలో కఠినత్వం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళు కొంచెం అంటే బాధపడే అవకాశం ఉంటుంది. మాటలో కఠినత్వం తగ్గించుకుంటే చాలా మంచిది. ఇకపోతే కేతువు లాభస్థానంలో మంచి అనుకూలమైన ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క సోదరులు వీళ్ళందరూ అనుకూలంగా ఉండటం, మీకు ధనార్జన పెరగటము, వ్యవహారంలో నైపుణ్యము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ ఏకాదశ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. మొత్తంగా మనం ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం చెప్పుకోవాలంటే బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు 4 గ్రహాలు అనుకూలంగా మనకి ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అందుచేత బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ గురువు, శుక్రుడు ఇవన్నీ కూడా చాలా శుభగ్రహాలు కాబట్టి, ఖచ్చితంగా బుధుడు కూడా, కాబట్టి మనకి మంచి గ్రహాలని కేతువుతో సహా మనకి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు ఇందులో నా పెట్టుబడి పెట్టాలన్నా, లేదా వెనకాడాల్సిన పని లేదు, ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకున్నారు, చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా చూసుకోండి. అలాగే ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి వీళ్ళకి కూడా శుక్రుడు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బుధుడు, శుక్రుడు, గురువు 3 శుభగ్రహాలైనటువంటివి కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు కొంచెం ఆలోచించకుండా ముందుకు వెళ్ళవచ్చు. వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తప్పదు, కొన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి. మనం చెప్పుకుంటున్నట్టుగానే ముందుకు వెళ్ళండి. నవగ్రహాలకు సంబంధించి కానీ, లేదా ఈశ్వరాభిషేకం కానీ, సుందరకాండ పారాయణ కానీ, లలితా సహస్రం కానీ, విష్ణు సహస్రం కానీ, ఇలాంటివి చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ పోయి చక్కగా మంచి ఫలితాలన్నీ పొందగలుగుతారు. జీవితం అంతా సాఫీగా జరుగుతుంది. దీని గురించి కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచారం మాత్రమే. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. గోచారం గురించి అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. అలా అని చెప్పి పూర్తిగా వదిలిపెట్టడానికి కూడా లేదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. చక్కగా మీరు రోజు ఒక 5 నిమిషాలు కేటాయించండి నవగ్రహాల గురించి. మీకు అన్ని సత్ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.